నేనే దసరా బుల్లోని, నేనే సొగ్గాన్ని. త్వరగా రా, మేము బయలుదేరుతున్నాం. ఉండండి, నేను కూడా వస్తాను. చాలాసేపు వెయిట్ చేశారు, వెళ్దామా? శిశిమారో, మేము తిరిగి వచ్చేంత వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? ఏంటది? అమ్మ చెప్పింది అర్థమైంది కదా, ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మేము వెళ్ళొస్తాం శిశిమారో. ఇదేం బాగాలేదు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళుతున్నారు మీరు. ఇవాళ ఈ ఇంట్లో కన్నం వేయాల్సిందే. జీవితంలో ఎంతో సరదాగా ఉండాలి. ఏంటా సౌండ్? ఇక్కడ ఏముంది? కుక్క అన్నిటి బ్రేక్ ఇప్పుడు ఈ కుక్క ఏం చేస్తుందో భయం అవుతే. ఎక్కడున్నాడో తెలియటం లేదే. తలనొప్పిగా ఉంది. శిశిమారో, నువ్వు నిజంగా ఒక గొప్ప నింజా డాగ్ ఇవి. ఎనీవే, వెరీ గుడ్. నీ ఫోటో పేపర్ లో కూడా వచ్చింది. నువ్వేం దిగులు పడకు శిశిమారో. నా పేరు నిలబెట్టావు, చాలా సంతోషంగా ఉంది శిశిమారు. నాకు కూడా. పర్వాలేదు, మరి అంతగా పొగడకండి. నువ్వు నిజంగా చాలా గ్రేట్ శిశిమారో. నీ గురించి పేపర్లో చదివాను. అందరూ నీ గురించే చెప్పుకుంటున్నారు. తెలుసు. ఇదంతా కెనీ చెక్కుపని. అవును, నిజమే. నాకు కూడా శిశిమారో లాగా ఒక డాగ్ కావాలి. ఇది చాలా కష్టం. అందరూ శిశుమారని బాగా పొగుడుతున్నారు, నాకేం నచ్చడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. నా భాషను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీకు మా బాస్ తో మాట్లాడడం లేదు. దీని అంతటికి కారణం శిశుమారోనే. దీనికి వేరే మార్గం లేదు. నేను కూడా ఒక దొంగను సృష్టించి మంచి పేరు తెచ్చుకొని మా బాస్ తో మాట్లాడేలా చేస్తాను. అందరికన్నా ముందు వెళ్ళి ఆ దొంగను మనమే కనిపెట్టాలి. త్వరగా నాకు పని పడింది. ఎవరు ఆ దొంగ? ఎవరు దక్కుంటా వెంట వెళ్ళి అవతలకి వెళ్ళు. నేను కాపాడడానికి వచ్చాను. చేపను దొంగిలించింది ఎవరో తెలుసుకోకుండా నా ఒళ్ళు ఇలా హోనం చేస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టాను. ఎవరది? ఇతను చేస్తుంది చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. నేను వస్తున్నాను. నేనున్నంత వరకు ఈ ఊళ్ళో ఎలాంటి తప్పు జరగనివ్వను. అసలు నిన్ను ఏం చేస్తానో చూడు. నేను ఒక పోలీస్ ఆఫీసర్. తప్పు చేశానే. నీ వల్ల ఆ దొంగ పారిపోయాడు. అసలు నిన్ను ఎవరు ఇలా చేయమన్నారు? సారీ సార్, తప్పు అయిపోయింది. బాబోయ్, ఈ ఊళ్ళో దొంగను పట్టుకోవడానికి తిరిగి నా ఒళ్ళు హోనం అయిపోయింది. దీని అందరికి కారణం శిశుమారని. ఆ శిశుమారని ఎలాగైనా దెబ్బ తీయాలి. కాసుకో. చూసావా శిశుమారు, ఊరంతా నిన్నే చూస్తోంది. పర్లేదులే. చూడు శిశుమారు, ఈ డబ్బు తీసుకెళ్లి పోలీస్ కప్ చెప్పామంటాం, అప్పుడు మన పేరు పేపర్ లో వస్తుంది. అవును. అరే, పేపర్ లో ఏమొస్తుందో తెలుసా? కింద పడిపోయిన డబ్బు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన శిశుమారు. బాగుంది. శిశుమారు, మొత్తానికి సాధించావు. నా సంగతి నీకు తెలియదు. సార్ వీళ్ళు దొంగలు, వీళ్ళని నమ్మకండి సార్. పట్టుకోండి, నమ్మకండి. అది కాదు సార్, మేము ఈ డబ్బు తీసుకొచ్చి మీరు దొంగతనం చేయడం నేను చూశాను. మీరే దొంగలు.
ఏయ్, డింగ్ డింగ్ డింగ్. ఈ హట్టోరి ఉన్నంత వరకు ఏ తప్పు జరగనివ్వను. అటోరి వచ్చేసావా? ఎక్కడికి పారిపోతున్నావు కియో? డింగ్ 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 డింగ్. కెమమాకి నువ్వు ఇలా చేయడం ఏం బాలేదు. కియో సహాయంతో కెనిచి షిషిమారుని దొంగల్ని చేయాలనుకుంటున్నావా? అలా జరగడానికి నేను వదలను. ఏయ్ కెమమాకి ఎప్పుడు తప్పు చేయడు, ఎప్పుడైనా ఒక్కసారి తప్పు చేస్తాడు. అయితే ఇదేంటో చెప్పు కెమమాకి, చెప్పు. ఆ, ఇది నాది కదా. ఏ కియో, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఇదంతా నీ పనేనా? అవును బాస్, ప్లీజ్ నన్ను క్షమించండి బాస్. శశిమారులాగా నువ్వు ఒక దొంగని పట్టుకుంటే అందరూ నేను మెచ్చుకుంటారు. ఇప్పుడు యుమిక వచ్చి నాతో మాట్లాడుతుందనేగా నువ్వు ఇదంతా చేసావు. చెప్పు కియో, నాకు తెలుసు. అందుకేగా. అవును బాస్, అందుకే ఇవన్నీ చేశాను. కియో, ఓ కియో, నువ్వు ఏడవటం చూస్తే నాకు నేను కాదు బాస్, కియో. కెమిమోకి బాస్. వీళ్ళ ప్రేమ గాలని నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. ఎవరైనా వచ్చి ఆపండి. డింగ్ 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 డింగ్. చెస్ జెల్లీ ఇప్పుడు బాటిల్ రూపంలో. దీనిలో ఉంది 25% ఫ్రూట్ పల్ప్. అది చేస్తుంది 100% దాసోహం. షిషిమారు కేక్ గా మారిపోయాడు. ఆ తర్వాత ఏమైందో చూద్దామా? చూస్తుంటే తినాలని ఉంది కదా. ఏం కావాలి బాబు? మీకు ఇవి తినాలనిపిస్తోందా? అయితే మీకు ఒక ట్రీట్ ఇస్తాను, కానీ ఒక కండిషన్. నేను వచ్చేంత వరకు మీరు ఈ షాప్ ని చూసుకోవాలి, ఓకేనా? బయట నాకు కాస్త పండ్లు ఉన్నాయి, అవన్నీ నేను వెళ్లి చూసుకొని వస్తాను. నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాం అంకిల్, చాలా బాగా చూసుకుంటాం. సరే, జాగ్రత్తగా చూసుకోండి. సరే వెళ్ళి రండి అంకిల్, వెళ్ళి మెల్లగా రండి అంకిల్. సార్, మీకు ఎవరికైనా రుచైన కేకులు కావాలా? కేక్స్ చాలా బాగుంటాయి. అవును సార్, రుచిగా ఉంటాయి. రండి సార్, రండి. రండి, వెళ్ళిపోతున్నారు. సార్, మీలో ఎవరికైనా రుచైన కేకులు కావాలా? మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అరే అన్నయ్య, నువ్వా? హటోరి, నువ్వా? ఎందుకని ఇలాంటి కామెడీ డ్రెస్ వేసుకుని ఇక్కడ నుంచున్నారు మీరు? మేము కేక్ అమ్మడానికి ట్రై చేస్తున్నాము, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం. ఏంటి, కేక్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా? అవును, కరెక్ట్ గా చెప్పావు, అడ్వర్టైజ్మెంట్. డింగ్ డింగ్. అయితే సరే, నేను కూడా మీకు సహాయం చేయనా? పర్వాలేదు హటోరి, మేమే చూసుకుంటాం. అవునన్నయ్య, నువ్వు ఇంటికి వెళ్ళిపో. డింగ్ డింగ్. ఓహో, ఇక్కడ ఎన్ని కేకులు ఉన్నాయో చూసారా? చాలా సూపర్ గా ఉంది కదా. ఈ కేక్ చూడడానికి చాలా పెద్దగా ఉంది కదా. ఇంతసేపు బేకర్ అంకుల్ దీన్నే తయారు చేశారేమో. అవును, ఆయన వచ్చేలోపు మనం దీన్ని డెకరేట్ చేద్దాం. ఆయన చూసి చాలా సంతోషిస్తారు. నీ వల్ల అవుతుందా? ఇది చేయడం ఏమంత కష్టం కాదు. ముందు మనం దీంట్లో క్రీమ్ వేద్దాం. కెనిచి, ఈ పని నేను కూడా చేయొచ్చా? లేదు, ఈ పని నువ్వు చేయకూడదు. వీల్లేదు, నేను చేస్తాను. ఈ పని నువ్వు మాత్రమే చేయాలా ఏంటి? అవును, నేను మాత్రమే పని. లేదు, నేను చేస్తాను. అరెరే, నీ వల్ల ఇప్పుడు ఈ కేక్ ఎలా అయిపోయిందో చూసావా? నేనే చేస్తాను, నువ్వే దీన్ని పాడు చేశావు. కాదు, ఇదంతా నీ వల్ల జరిగింది. కాదు, నీ వల్లే. సూపర్ గా ఉన్నావు. దీన్ని తీసుకో. పట్టుకున్నాను. అరెరే, కేక్ కనపడడం లేదండి. షిషిమారు, ఆ కేక్ ని మొత్తం నువ్వు తినేసావా? అవును, బాగా తీయగా ఉంది. ఇప్పుడు అంకుల్ తిరిగి వచ్చి కేక్ ఎక్కడని అడిగితే మనం ఏం చెప్పాలి? మనం దొరికిపోతాం. ఆయనకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా మన మీద కోప్పడతారు. సరే, త్వరగా మరో కేక్ తయారు చేద్దాం. కానీ మన దగ్గర స్పాంజ్ కేక్ లేదు కదా. ఇది చాలా పెద్ద ప్రాబ్లమే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు? నన్ను ఇరికిస్తారని చూస్తున్నారా? నన్ను ఇరికించొద్దు. నేను కేక్ గా మారడానికి సిద్ధంగా లేను, నన్ను వదిలేయండి. నువ్వు కేక్ లా మారిపోయి క్రీమ్ ని నీ మీద వేస్తాను. వద్దు. అమ్మని తీసుకువచ్చి కేక్ ని కొనమంటాను. అప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. నీకే ప్రాబ్లమ్ రాదు. కానీ నన్ను ఇరికించారు కదా. ఒప్పుకున్నావంటే కావాల్సిందంతా నీకు కొని పెడతాను. సరే, నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు కేక్ గా మారిపోయాను. ఎలాగో మనం ముగించేసాం. పిల్లలు, నేను వచ్చేసాను. సరే గాని ఇప్పటిదాకా మీరు ఏం చేస్తున్నారు? మీ మొహంలో క్రీమ్ ఏంటి? అదేంటంటే అంకుల్, మేము ఈ కేక్ ని డెకరేట్ చేయాలని చూసాము, అప్పుడు క్రీమ్ పడింది.
మీరు నేర్చుకోవాలని చాలా ఆరాటపడుతున్నట్టున్నారు. ఈ కేక్ ని చాలా బాగా డిజైన్ చేశారు. దీన్ని పిల్లలు తయారు చేశారంటే ఎవ్వరూ నమ్మరు తెలుసా. 5 గంటల కల్లా ఈ కేక్ ని కస్టమర్ కి డెలివరీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు డెలివరీ అన్నారా? డెలివరీ చేయబోతున్నారా? అవును, ఈ రోజు వాళ్ళ బాబు బర్త్డే అట. శిశిమారు పరిస్థితి ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందంట. ముందు దీన్ని ఇలా పెట్టి ఆ తర్వాత దీనిపైన క్రీమ్ ని ఇలా వెయ్యాలి. అప్పుడు ఈ కేక్ ఇంకా రుచిగా ఉంటుంది తెలుసా. దీన్ని డెలివరీ ఇచ్చి వచ్చేంత వరకు ఈ షాప్ ని జాగ్రత్తగా చూసుకోండి పిల్లలు. బాగా ఇరుక్కుపోయాం. ఇప్పుడు మనం ఏం చేయాలో ఏంటో. మనం ఇక్కడే ఇలాగే తిరుగుతుంటే వాళ్ళు శిశిమారుని తినేస్తారు. ఏదో ఒకటి ఆలోచించు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఏమైంది? ఏంటి విషయం? డిండి, వచ్చేసావా హఠారి? మీకేమైనా నా సహాయం కావాలా అని అడిగి వెళ్దామని వచ్చాను. అన్నయ్య, శిశిమారు నాకంతా తెలుసులే. త్వరగా మనం కొత్త కేక్ ని రెడీ చేసి పాత కేక్ ని తీసేసి అక్కడ కొత్త కేక్ ని పెట్టేద్దాం. కానీ మనకందుకు టైం ఉంటుందా? నింజా టెక్నిక్ ని ఉపయోగించి త్వరగా కేక్ ని తయారు చేద్దాం. ఏంటి నింజా టెక్నిక్ ని ఉపయోగించి కేక్ ని తయారు చేయాలా? సరే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. నింజా టెక్నిక్ తో త్వరగా కేక్ ని తయారు చేస్తాను. డింగ్ 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 డింగ్. డా! హా, హా. హ్యాపీ బర్త్డే బాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. థ్యాంక్ యూ నాన్న. యూచాన్, ఇంకా ఆలస్యం ఎందుకు? కేక్ కట్ చేయమ్మా. సరేనమ్మా. ఆ, ఏంటది? ఎక్కడి నుండి వచ్చింది? ఏమిటండి? సరే వదిలేయండి, మన పార్టీ స్టార్ట్ చేద్దాం. ఇక మొదలు పెడదామా? డింగ్ 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 డింగ్. శిశిమారు, ఇప్పుడు నువ్వు డాగిలా మారొచ్చు. నేను బాగా కష్టపడ్డాను, చాలా అలసిపోయాను. మమ్మల్ని క్షమించు శిశిమారు.